ఏంటి మాస్క్ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? అవును. మళ్ళీ మనందరం కూడా మాస్క్ పెట్టుకొని భయపడుతూ బ్రతకాల్సిన రోజులు రాబోతున్నాయా అంటే, ఈ వార్త వింటే అవుననే అనిపిస్తోంది. చైనాలో పుట్టిన మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎంత భయపెట్టిందో ప్రపంచాన్ని మనం చూసే ఉంటాం. ఇప్పటికే అమెరికా దానిని చైనా వైరస్ అని పిలవడంతో చైనా అభ్యంతరాలు తెలియజేస్తోంది. చైనా తమకు సంబంధం లేదంటూ ఈ విషయాలను బయటకు తెలియనివ్వకుండా చూస్తుంది. ఇక చైనాలో ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు చాలా తొందరగా విపరీతంగా సోకుతోంది. చైనాలో ఈ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక శ్మశాన వాటికలు శవాలతో నిండిపోతున్నాయి అని తెలుస్తోంది. కానీ ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి అనేది మాత్రం చైనా బయటకు తెలియనివ్వటం లేదు. ఇక దీనితో పాటే నిమోనియా, కోవిడ్ కేసులు మరియు కొన్ని శ్వాస సంబంధిత కేసులు కూడా సోకుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా హెచ్ఎంపీవీ వైరస్తో పాటే విజృంభిస్తున్న మరికొన్ని వైరస్లు. హెచ్ఎంటీవీ అనేది శ్వాస సంబంధిత శ్మశానాలుగా మారుతున్న హాస్పిటల్స్, ప్రపంచాన్ని భయపెడుతున్న హ్యూమోనియా వైరస్ హెచ్ఎంటీవీ కేసులతో నిండిపోతున్న చైనా హాస్పిటల్స్. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీగా చైనా తీసుకుంది. చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీపై ఆందోళన చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు సూచిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో అలాంటి వైరస్ జాడలేదని తెలిపింది. కాగా శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ డ్రాగన్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కోవిడ్-19 సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది సోకితే కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది.